ఆ గ్రామం పేరు రావులపల్లి. పగలు పచ్చని పంటలతో మెరిసిపోతుంది. కానీ రాత్రి అయ్యాక ఆ పొలాల వైపు ఎవ్వరు అడుగు పెట్టరు. ఎందుకంటే ప్రతి అర్ధరాత్రి ఆ పొలం నుంచి ఒక భయంకరమైన కేక వినిపిస్తుంది. చీకటి కమ్ముకుని ప్రశాంతంగా ఉన్న ఊరిని భయంతో నింపేస్తుంది. అర్ధరాత్రి బయటికి రావాలంటే అందరికీ వణికి. ఒక్కరు కూడా బయటికి రారు. కానీ అందరూ ఒకేలా ఉండరుగా. ఇలాంటి భయంకరమైన అరెస్ట్ స్టోరీస్ ఇంకా మీ ముందుకు వస్తూ ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రాము అనే యువకుడు నగరంలో చదువుకొని తన తాతగారి గ్రామానికి వచ్చాడు, కొత్తగా వాళ్ళకున్న పొలాన్ని చూసేందుకు. అంతేకాదు, రాత్రిపూట ఆ పొలం వద్దే ఉండాలని నిర్ణయించుకున్నాడు. రాముకి రాత్రిపూట ఆ పొలంలో జరిగే విషయాలు తెలుసు. అయినా సరే రాము వెనకడికి వేయలేదు. రాము దాన్ని తలుచుకొని నవ్వుకుంటూ, అయినా ఆ పొలంలో ఏముంటుంది అంత భయపడేందుకు, రాత్రి అక్కడే ఉంటాగా, చూస్తా ఏమొస్తుందో అని గర్వంగా అనుకుంటాడు. కానీ ఈ విషయం వాళ్ళ తాతయ్య తెలిసిన తర్వాత ఆయన చాలా భయపడ్డాడు. మనవడా, ఆ పొలం వద్దకు నువ్వు వెళ్ళకరా, అక్కడ ఉండకూడదు. ఆ ముసలమ్మ చనిపోయి అక్కడే ఉంది, దెయ్యంగా తిరుగుతుంది, రాత్రిపూట ఏడుస్తూ పెద్ద పెద్దగా అరుస్తుంది. వద్దు మనవడా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అది ప్రమాదం. తాతయ్య, అనవసరంగా భయపడకండి. అయినా అక్కడ ఏముంటుంది, ఏమీ ఉండదు. ఏదో నక్క కుక్క అరుసు ఉంటుంది, దాన్ని విని మీరు భయపడ్డారు అంతే. ఈ కాలంలో దెయ్యాల భూతాలు ఉండవు తాతయ్య, నువ్వు భయపడకు, నేను వెళ్ళి మార్నింగ్ వచ్చేస్తా అని రాము అన్నాడు. కానీ వాళ్ళ తాతయ్యకి ఏ మాత్రం కూడా ఇష్టం లేదు. కానీ రాము ఆయన మాట వినలేదు. ఇక రాత్రి అయింది. రాము భోంచేసి తాతయ్యకి బాయ్ చెప్పి తన సైకిల్ హ్యాండిల్కి లాంతర్ తగిలించి బయలుదేరాడు. గ్రామాన్ని మొత్తం చీకటి కమ్మేసింది. అందరూ నిద్రపోతున్నారు. కానీ రాము మాత్రం ఆ సైకిల్ వేసుకుని పొలానికి వెళ్తూ ఉన్నాడు. చెట్టు మీద ఉన్న గుడ్ల గోబ ఏదో ప్రమాదం రాబోతుందన్నట్టుగా అరుస్తోంది. రాము ఆ పొలం వద్దకు వెళ్ళాడు. ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడ తను తెచ్చుకున్న చాప వేసుకొని కూర్చున్నాడు. వెలుగుతున్న లాంతర్ మినహాయించి మొత్తం చీకటే. రాముకు నిద్ర కూడా పట్టలేదు. అలా 11 అయిపోయింది. గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చలిగా కూడా ఉంది. తాతయ్య చెప్పింది ఏమైనా నిజమవుతుందా? 23 సంవత్సరాలు వచ్చాయి నాకు, నేను భయపడ్డం ఏంటి? అదేమి నిజం కాదు. ఆ శబ్దం వినగానే రాము వెన్నులో వణుకు పుట్టింది. చాచా, ఇదంతా నా భ్రమ. తాతయ్య చెప్పింది మనసుకు ఎక్కించుకున్నా, అందుకే ఇలా తించేస్తున్నా. అయినా ఈ కాలంలో దెయ్యాలు బోధాలేంట్రా బాబు, అది గాలి శబ్దం అయి ఉంటుంది అంతే. ఆ శబ్దం మళ్ళీ వినిపించింది, ఇంకొంచెం దగ్గరగా. ఎవరక్కడా, ఎవరు ఏడుస్తున్నారు అని రాము భయపడుతూ అరిచాడు. హఠాత్తుగా తన వెనకాల ఎవరు నడిచినట్టు తనకు అనిపించింది. వెనక తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కానీ అక్కడ వాతావరణం నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. రాముకు భయం మొదలైంది. మనవడా, మనవడా, నేన్రా మీ అవ్వని, ఇదిగో ఇక్కడ ఉన్నా, ఇటు చూడు, ఇక్కడ రారా. ఆ గొంతు రాము వెనక నుంచి వినిపించింది. అది వినగానే తనకి కింద పడిపోయింది. భయపడుతూ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ జుట్టు విరిపోసుకొని కిందకి తల వంచుకొని ఒక ముసలామె నిలబడి ఉంది. కానీ ఆమె కాళ్ళు గాల్లో ఉన్నాయి. మనవడా, నేను మీ అవ్వని, రారా, నా వద్దకు రా అని చేతులు చాపి అడిగింది. అంతేకాదు, నెమ్మదిగా తన తలని పైకి లేపింది. తన తల సగం మాత్రమే ఉంది. దేవుడా, ఏంటిది అని రాము భయపడిపోయి వణికిపోతున్నాడు. అప్పుడే తన లాంతర్ ఆరిపోయింది. మొత్తం చీకటి. ఓ మనవడా, ఆ గొంతు తన చెవి దగ్గర వినిపించింది. ఇప్పుడు, నా పొలం దగ్గరికి ఎందుకు వచ్చావు మనవడా? నన్ను చంపేశారు మనవడా, నన్ను చంపేశారు. రాము భయంతో పెద్దగా అరిచేశాడు. అప్పటి వరకు భయంకరంగా ఉన్న వాతావరణం మామూలుగా మారిపోయింది. మార్నింగ్ అయింది. వాళ్ళ తాతయ్య రాము కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. కానీ రాము తిరిగి రాలేదు. భయంతో గ్రామస్తులను తీసుకొని అక్కడికి వెళ్ళాడు. కానీ రాము అక్కడ లేడు. తన సైకిల్ అలాగే లాంతర్ మాత్రమే ఉన్నాయి. రాము కోసం మొత్తం వెతికారు. కానీ తను ఎక్కడా కనపడలేదు. ఆ ముసలమ్మ తను తీసుకుని వెళ్ళిపోయిందని భావించారు. మనవడా, నేను చెప్పానయ్యా వెళ్ళొద్దని, కానీ నా మాటలు వినలేదు. ఇప్పుడు చూడు ఏమైందో అని వాళ్ళ తాతయ్య చాలా బాధపడ్డాడు. ఆ పొలం ఇప్పటికీ అలాగే ఉంది. రాత్రి 11 అయిన తర్వాత అక్కడికి వెళ్ళే ధైర్యం ఎవ్వరికీ లేదు. ఎందుకంటే ఆ ముసలమ్మ అక్కడే ఉంది, ఎదురు చూస్తూ ఉంది మరొకరి కోసం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అరెస్ట్ స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.